హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి, మన డ్రాగన్ చెట్టు అయితే గుర్తుంది కదా. మనము వేరొక చోటు నుంచి ఈ చోటుకి అయితే షిఫ్ట్ చేసాం కదండి. మనము అంటే మొత్తం కుండీలో నుంచి మొక్క అంతా తీసేసి దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసామండి. అసలు ఈ ఇయర్ ఫ్రూట్స్ వస్తాయో రావో అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ బడ్స్ అయితే చాలా చక్కగా వచ్చాయండి. ఈరోజైతే 2 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. ఇంకా చిన్న చిన్న బడ్స్ అయితే చాలా వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో మనం డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత పాలినేషన్ అనేది ఎన్ని విధాలుగా చేయవచ్చు, అలాగే పాలినేషన్ చేయడం వల్ల లాభం ఏంటి, పాలినేషన్ చేసిన తర్వాత మనకి ఎన్ని రోజులకి ఫ్లవర్ అనేది ఫ్రూట్గా మారుతుంది అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇంతకు ముందు వీడియోలో అయితే మనము ఎక్కువగా ఫ్లవరింగ్ రావాలి అంటే ఏం చేయాలి అనేది అయితే వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అదొకసారి అయితే చూడండి. ఇక్కడ చూసారు కదండి, ఫ్లవర్ అనేది ఎంత చక్కగా ఉందో చూడడానికి. ఈరోజైతే ఒక 2 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. నార్మల్గా అయితే పాలినేషన్ అవుతుందండి, కానీ ఒక్కొక్క టైంలో చెప్పలేం కదండి పాలినేషన్ అవుతుందా లేదా అనేది. ఈ ఫ్లవర్ అనేది నైట్ టైంలోనే విచ్చుకుంటుంది కదండి, అప్పుడే పాలినేషన్ అనేది చేయండి. లేదంటే మార్నింగ్ 6 లోపు అండి. 6 తర్వాత అయితే ఈ ఫ్లవర్స్ ముడుచుకుపోతాయి కాబట్టి 6 లోపు వచ్చేసి పాలినేషన్ అనేది చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక 2 డేస్ అయితే ఫ్లవర్ విచ్చుకునేది, కానీ ఎల్లో కలర్లోకి టర్న్ అయిపోయిందండి. ఇక ఫ్లవర్ అనేది విచ్చుకోదు, అది పాడైపోయినట్టే. సో వీటికైతే కొద్దిగా బలం సరిపోవట్లేదని అయితే నాకు అర్థమైందండి. ఇప్పుడైతే చిన్న చిన్న బర్డ్స్ అనేది చాలా వచ్చాయండి. వీడియోలో అయితే క్యాప్చర్ కావట్లేదు, చాలా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు అవన్నీ కూడా చక్కగా నిలబడి ఇలాగా ఫ్లవర్స్ ఇచ్చుకోవడానికి అయితే నేను చక్కగా ఫెర్టిలైజర్ అయితే ఇస్తానండి. అది ఏమి ఇస్తాననేది కూడా ఫర్దర్గా వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ మనకి చుట్టూ కనిపిస్తుంది కదండి, అది వచ్చేసి పాలిన్ అండి. ముందుకు ఫ్లవర్ లాగా ఉంది కదా, అది వచ్చేసి స్టిగ్మా. ఈ పాలిన్ తీసి స్టిగ్మా మీద పెట్టడం వల్ల అది పాలినేషన్ అయితే అవుతుందండి. ఈ పాలిన్ అంతా కూడా ఒక చక్కగా ఇలా బౌల్ తీసుకొని బ్రష్ లేదా ఇలాంటి టూత్పిక్ సాయంతో చక్కగా ఇలా అనేస్తే మొత్తం కూడా పాలిన్ అనేది ఆ బౌల్లో అయితే కలెక్ట్ అవుతుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా ఇలా కుదిపితే కూడా పాలిన్ అంతా కూడా మనకి ఆ బౌల్లో అయితే పడిపోతుందండి. మనకి 2 ఫ్లవర్స్కి పాలినేషన్ చేయడానికి ఎంతైతే కావాలో అంతా కూడా కలెక్ట్ చేసుకుంటున్నానండి. ఒకసారి ఇక్కడ చూడండి ఎంతగానం కలెక్ట్ అయిందో, ఒక ఫ్లవర్ నుంచి పాలిన్ అనేది ఎంతగానం కలెక్ట్ అయిందో చూడండి. దీన్నే పుప్పొడి అని కూడా అంటారండి. చక్కగా దీన్ని ఇలాగా పిక్కి ఇలా అనేస్తే మొత్తం దానికి అంటుకుపోతుందండి. దీన్ని చక్కగా స్టిగ్మా మీద అప్లై చేయడమేనండి. ఇలా చేయడం వల్ల చక్కగా పాలినేషన్ అయితే అవుతుందండి. మనకి ఇలా పాలినేషన్ చేసిన తర్వాత ఫ్రూట్ అనేది 30 రోజుల నుండి 35 రోజుల లోపు అయితే హార్వెస్ట్లోకి అయితే వస్తుందండి. మనకి నార్మల్గా హనీబీస్తో కూడా పాలినేషన్ అయితే అవుతుందండి, కానీ అలా పాలినేట్ అయిన దానికంటే కూడా మనం ఇలాగా హ్యాండ్ పాలినేషన్ చేయడం ద్వారా కాయ అనేది సైజు చాలా చక్కగా పెరుగుతుందండి. నేను ఆల్రెడీ దీన్ని లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకనే మనకి ఎన్ని ఫ్లవర్స్ విచ్చుకున్నా సరే చక్కగా ఇలాగా హ్యాండ్ పాలినేషన్ అయితే చేసుకుంటానండి. కాయ సైజ్ అనేది చాలా చక్కగా పెరుగుతుంది. దాంతోపాటు ఫెర్టిలైజర్స్ కూడా మనం మొక్కకు అందిస్తూ ఉంటే కనుక ఎన్ని బర్డ్స్ వచ్చినా సరే చక్కగా ఫ్లవర్స్ విచ్చుకుంటాయి, అలాగే కాయగా అయితే కన్వర్ట్ అవుతాయండి. సెకండ్ మెథడ్ వచ్చేసి పాలిన్ ఉంది కదండి, పాలిన్ అంతా కూడా చక్కగా మనము సిజర్తో కట్ చేసేసి దాన్ని స్టిగ్మా మీద పెట్టేసి ఫ్లవర్ని అనేది చక్కగా క్లోజ్ చేసేసుకుంటే కనుక అలా కూడా మనకి పాలినేషన్ అనేది అయితే అవుతుందండి. ఎల్లోగా టర్న్ అయిన ఫ్లవర్స్ అన్నీ కూడా వెంటనే తీసేసుకుంటూ ఉండాలి, అప్పుడే చెట్టుకైతే బలం సరిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.